ఏమైనా ఈ పాదయాత్ర రేవంత్ రెడ్డిని కనునిప్పు కలగాలి. ఇది రైతులు స్వచ్ఛందంగా చేసిన పాదయాత్ర, రైతులు కదిలి వచ్చి చేసిన పాదయాత్ర. బిడ్డ, రైతులకు కూడా ఓపిక హద్దుంటది. మరి వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యత నీదే. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని మనవి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. కాళేశ్వరం మోటార్లను వెంటనే ఆన్ చేయాలి. కాళేశ్వరం మోటార్లను వెంటనే, కాళేశ్వరం మోటార్లను వెంటనే. రక్తం కావాలంటే తీసుకో, కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి, ఇవ్వాలి. రక్తం కావాలంటే తీసుకో, రక్తం కావాలంటే తీసుకో, రక్తం కావాలంటే తీసుకో. కాళేశ్వరం నీళ్ళివ్వు, కాళేశ్వరం నీళ్ళివ్వు, కాళేశ్వరం నీళ్ళివ్వు. ఈ రక్తం ముచ్చట ఎందుకు వచ్చిందో తెలుసు కదా మీకు. మొన్న మోటార్లు వస్తావా రేవంత్ రెడ్డి అని నేనన్నా. ఎవరో విలేకరు అడిగిండు, అరే నువ్వు కరువు వచ్చింది, మంచినీళ్లు లేవు, మరి ఏం చేస్తావు, పంటలు ఎట్లా కాపాడుతావు అంటే హరీష్ రావును కేటీఆర్ ను కోసి వాళ్ళ రక్తాన్ని పంటల మీద చిల్లుతాడట, అప్పుడు పంటలు పండుతాయట. ముఖ్యమంత్రికి అట్లా మాట్లాడొచ్చునా? మమ్మల్ని కోసి రక్తం చిమ్మితే పంటలు పండుతాయట. నిజమే రేవంత్ రెడ్డి, మాకు తెలంగాణ ఉద్యమంలో జైళ్లలో పడ్డం, దెబ్బలు తిన్నాం. నిజంగా మా రక్తంతో నీ దాహార్తి తీరుతుందంటే రక్తం ఇయ్యడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. కోస్తవా కొయ్యి, నేను వస్తా, కానీ మోటార్లొత్తు నీళ్ళు ఇయ్యి. మా రైతుల కంటే నా రక్తం నాకు ముఖ్యం కాదు, నా రైతుల పంటలు మాకు ముఖ్యం. అందువల్ల రేవంత్ రెడ్డి, నీ రక్త దాహార్తి తీర్చడానికి మొన్ననే మా పాలసాయిరాం ఆధ్వర్యంలో వందలాది మంది యువకులు సిద్దిపేటలో స్వచ్ఛందంగా రక్తదానం చేసిండ్రు, రక్తం ఇచ్చిండ్రు. కావలిస్తే రక్తం తీసుకో, కాళేశ్వరం మోటార్లు ఒత్తి మా పంటలు పండించాలని కోరుతూ జై తెలంగాణ. ఈరోజు పెద్ద ఎత్తున